యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్ల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. వినయానికి గుర్తుల్లో ఒకటి మన గురించి తక్కువగా ఊహించుకోవడం, ఇతరులు కూడా మన గురించి తక్కువగా ఆలోచించే పరిస్థితికి సిద్ధపడి ఉండడం. దేవుడు మనలను ఎదిరించడం ఇష్టమా? ఇష్టం ఉంటే ఇదిగో మార్గం. క్రైస్తవ జీవితంలో మన అపజయాలకు, నిష్ఫలతకు మూల కారణాల్లో ఇది ఒకటి. ఈ దిన వాక్యాన్ని బట్టి మనమందరం ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రం ధరించుకొని మనలను మనము అలంకరించుకొని దేవుని కృపకు పాత్రులముగా జీవిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభువా, మేము దీన మనస్సు కలిగిన వారమై ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నీ కృపలో ముందుకి కొనసాగేటువంటి ధన్యతని ఈ దినాన మాకందరికీ మీరు ప్రసాదించుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.